పార్టీ శ్రేణులందరూ కూడా ప్రచారంలో వివరిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్తోంది? బీఆర్ఎస్ సిట్టింగ్ ప్లేస్, ఎందుకంటే మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే అకాల మరణం, ఆకస్మికంగా మరణం పొందారు కాబట్టి మరణించారు కాబట్టి తన భార్య మాగంటి సునీత అభ్యర్థిగా ఉన్నారు. సో మాగంటి సునీత ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తున్నారు. అందరికంటే ముందుగానే పార్టీ అభ్యర్థిగా ప్రకటన చేశారు కాబట్టి సో ఆవిడ మొదటి నుంచి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్తున్నారు? విజయ్ అందిస్తారు మరింత సమాచారాన్ని. రైట్ విజయ్, బీఆర్ఎస్ పార్టీ సానుభూతినే నమ్ముకుందా లేదా ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం? ఆ రకంగా ఎందుకు బీఆర్ఎస్ మళ్ళీ అక్కడ గెలవాలని కోరుకుంటున్న అంశాలని ఇంటింటికి తీసుకెళ్తామని బీఆర్ఎస్ చెప్తోంది. సో ఎట్లా ఉంది బీఆర్ఎస్ పార్టీ, ఏం భావిస్తోంది? కేసీఆర్ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో ఉన్నారు, ఆయన ప్రచారంలోకి వస్తారా, చివరి నిమిషంలో రారనేది కూడా ఇంకా పూర్తిగా ఒక రకమైన క్లారిటీ అయితే లేదు ఈ సమయానికి. ఎస్ రాజేష్, అయితే నిన్నటితో ఈ నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు కూడా పూర్తిగా ప్రచారం మీదే ఫోకస్ పెట్టాయని చెప్పొచ్చు. గత కొద్ది రోజులుగా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ముందుగానే, అంటే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చూసుకున్నట్లయితే అందరికంటే ముందుగానే స్ట్రాటజిక్గా అభ్యర్థిని ప్రకటించింది. అలాగే అభ్యర్థిని ప్రకటించడానికంటే ముందే బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంతటా కూడా కలియ తిరిగారు. సో ఇటు అభ్యర్థికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంతా కూడా కలియ తిరిగి తమ తల్లికే ఓటు వేయాలంటూ కూడా మాగంటి సునీత కుమారుడు కూడా ప్రచారం చేసుకున్నటువంటి సందర్భం కూడా మనం చూసాము. తదనంతరం మాగంటి సునీత పేరును కూడా బయటకు తీసుకొచ్చారు. తనకే సీట్ని, అంటే మాగంటి గోపీనాథ్ భార్యని అభ్యర్థిగా బీఆర్ఎస్ కూడా ప్రకటించింది. అయితే తమ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా తిరిగి చేజిక్కించుకునేందుకు బీఆర్ఎస్ అయితే సన్నాహాలు మొదలుపెట్టిందనే చెప్పాలి. దీనికి సంబంధించి బారాసా నుంచి పూర్తిగా 40 మంది స్టార్ క్యాంపెయినర్ల లిస్టును కూడా విడుదల చేసింది. ఎన్నికల సంఘానికి పంపించినటువంటి ఈ లిస్టులో 40 మందికి సంబంధించినటువంటి వాహనాల పాసులకు కావచ్చు, వాహనాలకు కూడా అనుమతులు అయితే లభించాయనే చెప్పాలి. అయితే ఇందులో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ పేరు కూడా ఉంది. ఖచ్చితంగా కేసీఆర్ కూడా ఈ నెల 26వ తారీఖున అయితే ఇటు ప్రచారంలో పాల్గొంటారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణుల్లో అయితే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా కేసీఆర్ ప్రచారంలో పాల్గొంటే కనుక బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అభ్యర్థి గట్టి మెజార్టీతో పెద్ద ఎత్తున ఓట్లతో కూడా గెలుపొందుతారంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు అయితే చెప్పుకుంటా ఉన్నారు. అయితే బీఆర్ఎస్కు ప్రధానంగా కలిసి వచ్చినటువంటి అంశం ఏంటంటే బాకీ కార్డు అని చెప్పేసి కూడా, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు బాకీగా ఉన్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒక కార్డు రూపంలో రూపొందించి ఆ కార్డును జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తమ ఆయుధంగా అయితే బీఆర్ఎస్ వాడుకుంటుందనే చెప్పాలి. సో ఇంటింటికి ప్రచారం చేస్తూ కూడా ఆ బాకీ కార్డుని చూపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఇంత బాకీ ఉంది, ఇక్కడ జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలుపుతో పాటు రానున్నటువంటి శాసనసభ ఎలక్షన్స్లో కూడా పూర్తిగా బీఆర్ఎస్ఏ అధికారంలోకి రావాలి, తిరిగి కేసీఆర్ఏ ముఖ్యమంత్రి అవ్వాలంటూ కూడా ముందు చూపుతో ఈ ప్రచారం అయితే కొనసాగుతుందనే చెప్పాలి. దీనికి సంబంధించి అటు కేసీఆర్తో పాటు బారాసాకు సంబంధించినటువంటి స్టార్ క్యాంపెయినర్గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ, సో ఇలా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్సీలు అందరినీ కూడా స్టార్ క్యాంపెయినర్లు 40 మందితో కూడినటువంటి ఒక లిస్టుని పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి సోమ భరత్ అయితే ఎన్నికల సంఘం ముందు ఉంచగా వీళ్ళందరినీ కూడా ఆమోదం పలికినటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం మనం షేక్పేట్ డివిజన్లో అయితే ఉన్నాము. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి జోరుగా ప్రచారాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. అయితే అందరికంటే ముందుగా స్ట్రాటజిక్గా అభ్యర్థిని ప్రకటించి అందరికంటే ముందుగా ప్రచారాన్ని కూడా కొనసాగిస్తూ ఉంది బీఆర్ఎస్. ఎలాగైనా సరే తమ సిట్టింగ్ ప్రచారానికి వస్తారు అని చెప్తున్నారు, రారు అని చెప్తున్నారు. ఇంకా పూర్తిగా స్పష్టత రావాల్సింది ఆ విషయంలో. అయితే పూర్తి బాధ్యత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పూర్తి గెలుపు బాధ్యత అనేది కార్యనిర్వాహక అధ్యక్షుడుగా ఉన్నటువంటి, అంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ఏ పూర్తిగా ఆయన భుజాన వేసుకున్నారు. సో పూర్తిగా ఆయన వ్యూహాలతోటే పార్టీ ఎట్లా ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చెప్పినట్టుగా బాకీ కార్డ్ అనేది పనిచేస్తుంది, ప్రభుత్వ వైఫల్యాలని ఎండగడుతున్నామని చెప్తున్నటువంటి మాట ప్రజలు విశ్వాసంలోకి తీసుకుంటారని బీఆర్ఎస్ భావిస్తోందా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అంశం తీసుకున్నట్లయితే కేసీఆర్ గత కొద్ది రోజులుగా కూడా తను అనారోగ్యం పాలైనప్పటి నుంచి కూడా, ఆరోగ్యం బాలైనప్పటి నుంచి కూడా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ కార్యకలాపాలన్నీ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఏ చూసుకుంటా ఉన్నాడు. సో ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కూడా చాలా ప్రతిష్టాత్మకంగా అయితే తీసుకున్నాడు కేటీఆర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అటు మాగంటి గోపీనాథ్ సతీమైనటువంటి సునీతని కూడా ఖచ్చితంగా గెలిపించుకునేందుకు ఈ బాధ్యత అంతా కూడా బీఆర్ఎస్
తన భుజాలపైన వేసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. బీఆర్ఎస్ సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పర్సనల్గా తీసుకొని ఖచ్చితంగా సునీత గెలుపు అనేది తథ్యం అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కూడా కనిపించినాయి. సో సునీత గెలుపు కోసం ఎక్కడి దాకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంది బీఆర్ఎస్ అంటూ కూడా మాట్లాడుకొచ్చినటువంటి సందర్భాలు కూడా మనం విన్నాం. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో హోరాహోరీ అనేది అయితే కనిపిస్తూ ఉంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ పోరైతే గట్టిగా కనిపిస్తూ ఉంది. సో ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ అలాగే బీజేపీ ఈ 3 పార్టీల్లోనే ఈ యొక్క ఈ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఈ జోరంతా కూడా కనిపిస్తూ ఉంది. అయితే బీఆర్ఎస్ అంశం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా బాకీ కార్డు అనేది ఈ బీఆర్ఎస్కు ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్యారంటీలో అమలు కానటువంటి పథకాల గురించి వీళ్ళు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అభ్యర్థి తరపున బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఆ కార్డుని చూపిస్తూ ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇంత బాకీ ఉందని చెప్తూ కూడా ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ అయితే రన్ చేస్తూ ఉన్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ విజయ్. ఎస్, బీఆర్ఎస్ పార్టీ కూడా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. తమ సిట్టింగ్ స్థానం ఎందుకంటే